ఈరోజు అనగా 11వ తారీఖు 9వ నెల 2024 సంవత్సరం. ఈరోజు జలగం నగర్, ఈ జలగం నగర్లో ఉన్నటువంటి లాస్ట్ ఏటి పక్కన ఉన్నటువంటి వారు మరి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు ఈరోజు దుప్పట్లో ఇవ్వటానికి వచ్చాము. మనం తిన్నదంతా మన్నైపోతుంది, ఇతరులకు పెట్టిందే మనకి పుణ్యఫలం. ఆ పుణ్యఫలమే మన వెనకాల వచ్చేది. మరి యొక్క దుప్పట్లని ఈరోజు ఇవ్వడానికి పలు ప్రాంతాల్లో ఇవ్వటానికి మరి ఈరోజు మేము వచ్చాము ఇక్కడికి. అయితే ఈ వీడియో చూసినటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. మరి వారికి కూడా ఇవ్వాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మా వంతు సహకారం మేము చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారు ఈ యొక్క వర్క్లో, ఈ యొక్క వరద బాధితులకు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రములు ప్రభా, నీ వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రభా తండ్రి, తండ్రి 2 అంగీలు ఉన్నవాడు లేనివాడికి ఒక అంగీని ఉన్నావు ప్రభా. 3 పూట్ల భోజనం ఉన్నవాడు లేనివాడికి ఒక పూట భోజనం పెట్టనట్టుగా ప్రభా తండ్రి, నీ వాక్య భాగంలో తండ్రి మేము నేర్చుకుంది చదువుకున్నట్టుగా ప్రభా ఈరోజు తండ్రి ఈ ప్రాంతాన్ని ప్రేమించి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను ప్రేమించి అయ్యా సేవకులుగా ఈ స్థలానికి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నీ బిడ్డలో ప్రభా, ఇదిగో తండ్రి వరద వల్ల, వర్షం వల్ల తండ్రి వారి యొక్క అయా ప్రభా ఇల్లులు, వారి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కొట్టుకొని పోయి చాలా ప్రభా తండ్రి బాధాకరమైన విషయాన్ని మేము చూస్తున్నాము తండ్రి ప్రభా. ఒకసారి నీ బిడ్డలు కనికరించి నీ బిడ్డల పట్ల నా తండ్రి వారిని ఓదార్చండి, ధైర్యం దయచేయండి, బలాన్ని దయచేయమని అడుగుతున్నా ప్రభా. వారి యొక్క ప్రతి అవసరతను మేము తీర్చలేము కానీ ప్రభా, మాకున్న దాంట్లోనే ప్రభా నీ యొక్క ప్రజలను ప్రేమించి ప్రభా ఈరోజు ఇగో ఈ నూతనమైన బెడ్షీట్లు ఇవ్వడానికి అయా ప్రభా ఏర్పాటు చేసినందుకు వందనాలు, స్తోత్రం ప్రభా. దీనికి అర్హత కలిగిన వారు, తీసుకున్న వారు, అయా ఇస్తున్న వారిని తండ్రి మీ రెక్కల నీడలో కాపాడి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుతున్నా తండ్రి. ఆమేన్. ఇక్కడే ఉంటాయి. ఈ కాలం పిల్లగాలే